హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఎంతో ఈజీగా సింపుల్గా గీసుకునే బ్యూటిఫుల్ డిజైన్ అయితే నేనైతే వేస్తున్నాను. ఈ డిజైన్ వచ్చేసి చుక్కలు లేకుండా ఈజీగా సింపుల్గా గబగబా అయితే గీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మధ్యలో రౌండ్గా సర్కిల్ లాగా ఇలా గీసేసుకొని చుట్టూరా ఇలా డిజైన్ గీసేసుకొని వీటి మధ్యలో ఇలా మూడు మూడు గీతలు అయితే గీసేసుకొని ఆ గీతల పైన ఒక చిన్న చుక్కలాగా అయితే పెట్టుకున్నామంటే ఎంతో చక్కగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం చిన్న డిజైన్ అయినా పెద్ద డిజైన్ అయినా ఎలా వేస్తున్నామో ఈజీగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా చుట్టూరా డిజైన్ గీసుకున్న తర్వాత ఈ వీటి మధ్యలో వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక దీపాంతలాగా గీసేసి దానిపైన రౌండ్గా సర్కిల్ లాగా గీసేసుకొని ఆ సర్కిల్స్ చుట్టూరా ఇలా డిజైన్ గీసుకుంటే ఎంతో చక్కగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధముగా నాలుగు వైపులా సేమ్ ఇలానే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడంతో చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. చూడడానికి కూడా ఎంతో చిన్న డిజైన్ అయినా కూడా ఎంతో చక్కగా నిండుగా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ డిజైన్ వచ్చేసి. చూడండి, మూడు వైపులా ఇలా గీసేసరికి ఎంత చక్కగా ఉంది. ప్రతిరోజు వేసిన ముగ్గులే వేయకుండా అప్పుడప్పుడు ఇట్లా చుక్కలు లేకుండా వెరైటీగా డిజైన్స్ వేస్తే ఎంతో కలగా నిండుగా అయితే కనిపిస్తూ ఉంటాయి. మన వాకిలి నుండే మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఇలాంటి చక్కనైన డిజైన్స్ వేసుకుంటే ఎంతో బాగుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఇక్కడ మూడు గీతలు అయితే ఇలా గీస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చూడండి, మూడు గీతలు గీసేసి ఒక చుక్క పెట్టి ఆ చుక్క చుట్టూరా ఇలా చిన్నగా డిజైన్ లాగా వేసేసి దీంట్లో ముగ్గు పిండితో కలర్ లాగా వేస్తున్నాను. ఈ గీతల చివరగా ఒక చుక్కలు అయితే పెట్టేస్తున్నాను. చుక్కలు పెట్టి ఇట్లా స్ప్రెడ్ చేసామంటే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడడానికి ఎంతో చక్కగా నిండుగా కనిపిస్తుంది. చిన్న డిజైన్ పెద్ద డిజైన్ కాకుండా ఇలా సింపుల్గా ఇవి ఈజీగా వేసుకుంటే ఎంతో బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మొత్తం మీదైతే ఈ చిన్న డిజైన్ అయితే కంప్లీట్ అయితే కావచ్చింది చూడడానికి. ఇప్పుడు ముగ్గులు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇలాంటి ముగ్గులతో స్టార్ట్ చేసుకుంటే మనకు ముగ్గులు అయితే ఈజీగా నేర్చుకుంటారు ఫ్రెండ్స్. చుక్కలు పెట్టరాని వాళ్ళు ఉంటే ఇలా చుక్కలు లేకుండా వేసుకునే డిజైన్స్తో చాలా బాగా ఉంటాయి. ఎందుకంటే ముగ్గులు వేయరాని వాళ్ళు ఏకదం చుక్కలు పెట్టి వేసుకోవాలంటే చాలా కష్టమైతే అవుతుంది ఫ్రెండ్స్. అందుకని నేను అంటున్నాను, ఇలా మంచిగా ఈజీగా డిజైన్ గీసేసుకుంటే వాళ్ళకు కూడా ఈజీగా ముగ్గులు నేర్చుకుంటారు. ఇలా చుట్టూరా నాలుగు వైపులా ఇలా గీసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడంతో ఎంతో చక్కగా ఉంది చూడడానికి. మధ్యలో అయితే ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన ఆరెంజ్ కలర్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ చిన్న డిజైన్లో ఇలా కలర్ పెట్టి ఈ కలర్ చుక్కలు పెట్టేసరికి ఎంత బాగా కనిపిస్తుంది చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చూడడానికి ఎంతో కన్నుల పండుగగా నిండుగా కనిపించింది. ముందుగాల నుంచి డిజైన్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఎలా వచ్చిందో ఈ డిజైన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ డిజైన్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.